హలో అందరికీ. సాంబార్ రైస్ చేసుకుందామా, కానీ వితౌట్ రైస్. అట్లెట్లా అనుకుంటున్నారా? వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ ఒక కుక్కర్లో 1 కప్ కందిపప్పు, 1 కప్ దొడ్డు రవ్వ వేసుకొని దీనిలోనే కొంచెం పెసరపప్పు, శనగపప్పు కూడా యాడ్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టేసుకోండి. నేనైతే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తున్నా. క్యారెట్, బీన్స్, టమాటో, ఇంకా మీకు వెజిటేబుల్స్ కావాలంటే ఇంకా కూడా యాడ్ చేసుకొని దీనిలోనే కారం, పసుపు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొన్ని కరివేపాకు వేసుకొని 4 విజిల్స్ బాయిల్ చేసిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు నుంచి పల్ప్ తీసి దీనిలో యాడ్ చేసుకొని ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్, సాంబార్ పొడి వేసుకోండి. సాంబార్ పొడి రెసిపీ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా, ఒకసారి చూడండి. ఇక పోపు వేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసి దీనిలోనే జీలకర్ర, ఆవాలు, కాజు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఇంగువ వేసుకోండి. కమ్మటి టేస్ట్ వస్తుంది. ఇక మనం దానిలో వేసుకొని పైనుంచి కొంచెం నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా తింటే మస్తు టేస్టీ ఉంటుంది. వెయిట్ లాస్ చేసే వాళ్ళకైతే ద బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. నచ్చింది కదా మరి, ట్రై చేయండి. ఇంకెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ చేయడం మర్చిపోకండి.